టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డిని తొలగించాలని కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులో భూమనను తొలగించాలని కోరామని, ఉద్యోగులకు ఇంటి స్థలాలు రద్దు, జీతాల పెంపును రద్దు చేయాలని కోరలేదని అన్నారు. భూమన అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని కూటమి నేతలు మండిపడ్డారు. ఓం నమో వెంకటేశాయ. మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మీరందరూ గమనిస్తున్న విషయం, తిరుపతిలో ఎలక్షన్ వేడి, ఎలక్షన్లో ఖచ్చితంగా ఓటమి పాలవుతున్నామనే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి గారు ఈరోజు టీటీడీ చైర్మన్గా ఉండి ఇక్కడ తన కొడుకు అభ్యర్థిగా వైసీపీలో ఉంటే వీరు చేస్తున్న అంటే టీటీడీ ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడాన్ని, అలాగే టీటీడీ ఎంప్లాయీస్ వేతనాలను పెంచడాన్ని అడ్డుకుంటున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఆర్ని శ్రీనివాసులు గారని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. అందరికీ నమస్కారం. టీటీడీ ఉద్యోగులకు బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలు అండగా ఉంటాయి. ఉద్యోగస్తుల సంక్షేమమే కూటమి లక్ష్యము. టీటీడీ ఉద్యోగస్తులకు రావాల్సినటువంటి ఇళ్ల స్థలాల విషయంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఉద్యోగికి కూడా ఇళ్ల స్థలం చేరే విధంగా ఈ కూటమి పనిచేస్తుంది. అదేవిధంగా సమాన పనికి సమాన జీతం పేరుతో ఇవాళ ఎంతోమంది టీటీడీ ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగానికి సరి సమానమైన వేతనాలు పొందడం లేదు. వాళ్ళందరికీ కూడా సమాన పనికి సమాన జీతం ఇచ్చేదానికోసం 3 పార్టీల నేతలు ఖచ్చితంగా